హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సాగర్ని. మనకు టెట్ డిఎస్కి సంబంధించి తెలుగులో మూడవ తరగతిలో ఐదవ పాఠం ఏంటంటే పొడుపు విడుపు. అయితే ఈ యొక్క ప్రక్రియ వచ్చేసి సంభాషణ. బాగా గమనించాలి. ఇతివృత్తం భాషాభిరుచి. ఇప్పుడు పొడుపు విడుపు అంటే పొడుపు కథలు చెప్పడం అండి. ఒకరు పొడుపు కథ చెప్తే దాన్ని విడిపించాలా. ఓకేనా, మీకు తెలిసిన విషయం అయితే ప్రక్రియ సంభాషణ. ఇప్పుడు ఇది పొడుపు విడుపు అంటే పొడుపు కథలు ఎలా చెప్తారు? సంభాషణ చేస్తూనే చెప్తారు. అంటే సంభాషణ అంటే మాట్లాడుతూనే అవి పొడుపు కథలు అనేది చెప్పుకుంటూ ఉంటారు. అయితే దీని ఇతివృత్తం దేనికి సంబంధించి ఇతివృత్తం అంటే ఎవరికైతే భాషాభిరుచి ఉంటుందో వాళ్ళే పొడుపు కథలు వేసుకుంటూ ఉంటారు, ఇప్పుకుంటూ ఉంటారు. ఏమండి, ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. ప్రక్రియ అంటే సంభాషణ ద్వారా. నెక్స్ట్ ఇతివృత్తం దేనికంటే, ఇతివృత్తం అంటే భాషాభిరుచి. ఎవరికైతే భాష మీద అభిరుచి ఉంటుందో వాళ్ళు మాత్రమే పొడుపు విడుపు కథ వింటారు. నెక్స్ట్ వచ్చేసి కవి ఎలా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు పొదుపు విడుపు అనే పాఠం పేరు గుర్తురాగానే మన కవి పేరు గుర్తురావాలా. ఆ కవి పేరు ఎలా గుర్తుపెట్టుకుందాం అంటే చింతా దీక్షితులు. ఎవరికైతే చింత లేదో, మళ్ళీ చెప్తున్నా, ఎవరికైతే చింత లేదో వాళ్ళు పొడుపు కథలు చెప్పుకుంటారు. బాగా గుర్తుపెట్టుకోవాలా. పొడుపు కథలు అనగానే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది వాళ్ళకి చింత లేదు కాబట్టి పొడుపు కథలు చెప్పుకుంటున్నారు అని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క చింతా దీక్షితులు రాసిన రచనలు వచ్చేసి ఏకాదశి, శబరి, వటీరావు కథలు, లక్క పిడతలు. దీని ఎలా గుర్తుపెట్టుకుందాము? ఇప్పుడు పాఠం పేరు గుర్తురాగానే కవి పేరు గుర్తురావాలా. ఎవరికి చింత లేని వాళ్ళు పొడుపు కథలు చెప్పుకుంటారు. ఒకటి చింత అంటే చింతా దీక్షితులు. ఆయన రాజుల రచనలు కూడా మనం ఈజీ ఎలా గుర్తుపెట్టుకుందాం అంటే, మిత్రులారా గమనించవలసిన విషయం ఏంటంటే ఇక్కడ చింతలేని శబరి మాకు గుర్తుపెట్టుకోవాలా. చింతలేని శబరి అంటే శబరి అంటే లేడీ పేరు కాబట్టి చింతలేని శబరి ఏకాదశి నాడు. ఏమండి, చింతలేని శబరి ఏకాదశి నాడు ఆమె ఒట్టి కథలు చెప్తాందంట. ఒట్టి కథలు చెప్పి ఏమిస్తుందంట? లక్క పిడతలు ఇస్తుందంట. ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. ఏమండి, చింతలేని శబరి అనగా చింతా దీక్షితులు. చింతలేని శబరి ఏకాదశి నాడు, ఏకాదశి నాడు ఏమిస్తుంది? ఒట్టి కథలు చెప్తానంట. అంటే ఒట్టి రావు కథలు అంటే ఒట్టి అంటే కేవలం కథలే ఒట్టి ఇవేనంటాం కదా, ఆ విధంగా ఒట్టి కథలు చెప్పి లక్క పిడతలు ఇస్తుందంట. ఈ విధంగా చింతా దీక్షితులు రాసిన రచనలు గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ పాత్రలు ఒకసారి చూసినట్లయితే ఈ యొక్క పొడుపు విడుపులో గిరి వచ్చేసి అన్నగా, సూర్య వచ్చేసి తమ్మునిగా, మరియు సీతి వెంకి కూడా ఇందులో పాత్రలు అనేవాళ్ళు ఉన్నారు. అయితే తెలుగులో బాల సాహిత్యానికి తొలితరం మార్గదర్శకుల్లో ముఖ్యులు ఎవరంటే చింతా దీక్షితులు. నెక్స్ట్ గిరిజనుల గురించి, సంచార జాతుల గురించి తెలుగులో కథలు రాసిన వ్యక్తి, తొలి రచయిత ఎవరి గురించి అండి? సంచార జాతుల గురించి, గిరిజనుల గురించి గుర్తురావాలి మీకు. వారి మీద చింత ఉంది కాబట్టి, మళ్ళీ చెప్తున్నాను, వారి మీద ఏముంది? వారి మీద చింత ఉంది కాబట్టి గిరిజనుల గురించి, సంచార జాతుల గురించి కథలు రాశాడంట. అది కూడా తొలి రచయిత అంటే బాగా గుర్తుపెట్టుకో. తొలి రచయిత, బాల సాహిత్యానికి తొలితరం మార్గదర్శుల్లో ముఖ్యులంట చింతా దీక్షితులు. అయితే ప్రతి ఒక్క పాఠానికి పాఠం ఉంటుంది, తర్వాత ఈ మాసపు పాట అనేది ఉంటుంది, ఈ మాసపు కథ అనేది ఉంటుంది. అయితే నేను ఎక్కడైతే కవుల గురించి ఉందో అక్కడ నేను చెప్పుకుంటూ వస్తున్నా. ఒక పాఠంలో 3 ఉంటాయి. ఒకటి పాఠము, రెండవది వచ్చేసి ఈ మాసపు పాట, ఈ మాసపు కథ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇదే పాఠంలో దీనికి సంబంధించి ఈ మాసపు పాటకు సంబంధించి చందమామ పాట అనేది ఉంది. చందమామ పాట కథ వచ్చేసి వికట కవి గురించి. అక్కడ మ్యాటర్ ఎక్కువ లేదు కాబట్టి నేను పాట గురించి చెప్తున్నాను. అయితే కవి వచ్చేసి నండూరి మోహన్ రావు వచ్చేసి కాలం ఇది. నెక్స్ట్ వీరు రాసిన రచనలు వచ్చేసి హరివిల్లు, నరావతారం, విశ్వరూపం, విశ్వదర్శనం, అక్షర యాత్ర. అయితే దీన్ని ఎలా గుర్తుపెట్టుకుందాం? నండూరి అనగా నందు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చందమామ అనగా చందు, ముద్దు పేరు అనుకోండి, చందు. నండూరి అనగా నందు, గుర్తుపెట్టుకోండి, నందు. చందమామ గుర్తు రాగానే ఏం గుర్తు రావాలా? చందు, నందు. చందమామ చందు కాబట్టి చందు, నందు అని ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. నండూరి రామ్మోహన్ రావు. వీరి యొక్క రచనలు ఎలా గుర్తుపెట్టుకుందాం అనగా మళ్ళీ చెప్తున్నాను, అక్షరమొక్క రాని. ఏమండి, నండు లేకపోతే హరి అని గుర్తుపెట్టుకోండి. నండూరి హరి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనకు రచయితతో పాటు రచనలు గుర్తు రావాలి కాబట్టి అక్షర యాత్ర అని అర్థం. అక్షరమొక్క రాని హరి, నండూరి హరి గుర్తుపెట్టుకోండి. అక్షరమొక్క రాని హరి అనగా హరివిల్లు, హరి
తన నరావతారం ద్వారా విశ్వమంతా దర్శించాడంట. ఏమండి, ఇది ఒక నరావతారం ఉన్న వ్యక్తికి సాధ్యం కాదు. నరావతారం ఉన్న వ్యక్తి ఈ భూలోక విషయాలు చూడగలడు, కానీ విశ్వమంతా చూడలేడు. కానీ అక్షరం మొక్క అంటే అక్షర యాత్ర, అక్షరం మొక్క రాని హరి, నండూరి హరి అంటే నండూరి రామ్మోహన గుర్తుపెట్టుకోవాలి. హరి అనగా హరివిల్లు. తన నరావతారం ద్వారా ఏమండి విశ్వాన్ని దర్శించాడు అనగా విశ్వరూపము, విశ్వదర్శనము. ఈయన రాసిన రచనలు ఈ విధంగా 1-2 సార్లు చూడండి, ఈజీగా మనకు గుర్తుంటుంది. ఈయన రాసిన బాలగేయాల సంపుటి ఏంటంటే హరివిల్ అనేది బాలగేయాలు. హరివిల్ అంటే మనం చూస్తా అర్థమవుతుంది మనకు, ఓహో బాలగేయాలకు సంబంధించింది. ఇక నరావతారం ఉంది కదా, ఇక నరావతారము, విశ్వరూపం వచ్చేసి ఇవి సైన్స్కి సంబంధించి, విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినవి. నెక్స్ట్ వచ్చేసి విశ్వదర్శనము, అక్షరయాత్ర వంటి రచనలతో పాటు మార్క్ ట్వైన్ రచించిన టామ్ సాయర్, హకల్ బెర్ఫిన్ వంటి అనువాదాలు కూడా, అంటే ఈయన అనువాదాలు కూడా కొన్నిటి చేశాడు. ఈ విధంగా మనకు 3వ తరగతిలోని 5వ పాఠం అనేది ఈ విధంగా నేర్చుకోవడం జరిగింది.